అందరికీ నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో మనము ఎస్‌బీఐ నోటిఫికేషన్ ఒకటి చూసాం కదా! దానికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. సో, దాని కంటిన్యూషన్‌గా ఈ వీడియోలో దాని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను ఒక బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. ఓకేనా? సో, ఒకసారి చూడండి. ఇది మన అఫీషియల్ వెబ్‌సైట్ అండి. sbi.bank.in/web/careers-current openings. ఇప్పుడు మనం ఇందులో కరెంట్ ఓపెనింగ్స్ చూస్తే గనక ఫస్ట్ ఉన్నదేనండి. రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. చూసారా మీరు? ఇందులో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. అప్లై ఆన్‌లైన్, బయోడేటా ఫార్మాట్, సీటీసీ నెగోషియేషన్ ఫార్మాట్. సో, ఇప్పుడు ఇందులో మనం అప్లై నౌ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇలా ఓపెన్ అవుతదనమాట. ఓకేనా? ఇందులో మనకి 3 పోస్ట్స్ ఉన్నాయి గదా! ఈ 3 పోస్ట్స్‌కి మామూలుగా డీటెయిల్స్ అనేవి ఇలా మెన్షన్ చేశారు. సో, ఇక్కడ లాగిన్, న్యూ రిజిస్ట్రేషను 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ మోర్ ఈవెంట్స్ కనుక క్లిక్ చేస్తే దానిలో ఏంటంటే జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటి ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పుడు రిజిస్టర్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎడిట్ అప్లికేషన్ ఎప్పుడుతో ఎండ్ అవుతుంది. తెలుసు కదా, మీకు చెప్పాను కదా, 5th January 2026తో ఎండ్ అయిపోతుంది. లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్ వచ్చేసరికి 28th Februaryకి ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. మిగతాదంతా కూడా 5th January 2026 ఈస్ ద లాస్ట్ డేట్. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఆల్రెడీ రిజిస్టర్డ్ అప్లికెంట్స్ అయితే లాగిన్ అవ్వాలి. న్యూ అప్లికెంట్స్ అయితే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతదనమాట. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఏమేం ఫీల్డ్స్ ఉన్నాయి? బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది, డీటెయిల్స్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఉంది, అప్‌లోడ్స్ ఉంది, ప్రివ్యూ ఉంది, పేమెంట్ ఉంది. ఇక్కడ మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అని కనుక ఫిల్ చేస్తే ఇక్కడ ఇది రిజిస్టర్ అయ్యి మనకి రిజిస్ట్రేషను యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతదనమాట. సో, ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే మనకు అక్కడ ఏం అడుగుతుంది? మీ నేమ్ అడుగుతుందనమాట. ప్రీవియస్‌గా మీ యొక్క ఫస్ట్ నేమ్ అడిగింది. నెక్స్ట్ ఇక్కడ మిడిల్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ మిడిల్ నేమ్ అంటుంది. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ నేమ్ అంటుందనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మన మదర్ యొక్క ఫుల్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి కాంటాక్ట్ నెంబర్ అడుగుతుంది. కిందొచ్చి ప్రతిదానికి కూడా కన్ఫర్మేషన్ అడుగుతుంది. మీ ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషను, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషను, మిడిల్ నేమ్ కన్ఫర్మేషను, నెక్స్ట్ వచ్చి మీ మొబైల్ నెంబర్ కన్ఫర్మేషను, ఇట్లా అన్ని డీటెయిల్స్ అడిగింది. నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి, మళ్ళీ మీ ఈమెయిల్ ఐడి కన్ఫర్మేషను. ఓకేనా? ఈ డీటెయిల్స్ అన్ని జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అండి. మీ పేరు, మీ మదర్ పేరు, మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, జస్ట్ ఇట్స్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్. సో, యూ నీడ్ టు ఎంటర్ ఆల్ దోస్ ఇన్ఫర్మేషన్. తర్వాత వచ్చేసి సెక్యూరిటీ కోడ్ అనమాట. మీకు తెలుసు కదా, క్యాప్చా, అది ఎంటర్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ కొట్టాలి. ఇక్కడ రిజిస్టర్ కొడుతుంటే ఇక్కడ ఏదో అంటే నేను ఈ డీటెయిల్స్ ఫిల్ చేయలేదు కదా, మీకు బేసిక్గా చూపిద్దామన్నట్టు నేను ఏదో ఒక బేసిక్ డీటెయిల్ అనేది నేను తీసుకున్నాను. ఓకేనా? సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకుంటే కనుక మనము ఫిల్ చేసిన తర్వాత బాటంలోకి వస్తే కనుక మనం అక్కడ రిజిస్టర్ చేయొచ్చు అనమాట. ఓకే, శాంపుల్గా ఏదో ఒకటి ఎంటర్ చేసి మీకు చూపిస్తానండి. చూడండి, జస్ట్ రిజిస్ట్రేషన్ వరకు చూపిస్తాను. మీరు ఎవరైనా చేసేసుకోవచ్చండి. ఇది ఈ కాలంలో ఇప్పుడు ఫోన్ వాడుతున్నారంటే మినిమం తెలిసే ఉంటుంది కదా అందరికీ బేసిక్గా. సో, మీకు ఈ డీటెయిల్స్ అన్నీ తెలిసే ఉంటాయి. సో, మీరు చేసేయచ్చు. ఇదంత కష్టమేం కాదనమాట. ఓకేనా? జస్ట్ మీ ఫస్ట్ నేము అక్కడ మ్యాండేటరీ ఫీల్డ్, ఈ రెడ్ అంటే తెలుసు కదండి మీకు, ఈ రెడ్ మార్క్స్ అంటే మ్యాండేటరీ ఫీల్డ్స్. ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ క్లిక్ చేయడమే. ఓకేనా? ఇక్కడ రిజిస్టర్ క్లిక్ చేస్తే ఇక్కడ మామూలుగా మీకు ఇక్కడ యూజర్ నేము, పాస్వర్డ్ వస్తుందన్నమాట. ఇక్కడ ఏముంది చూసారా? బై రిజిస్టరింగ్ అగ్రీ టు రిసీవ్ SMS అండ్ ఈమెయిల్ ఫ్రమ్ SBI ఆన్ మై రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. ఈ రిజిస్టర్ కొట్టిన తర్వాత మనకు ఒక OTP వస్తుంది. ఇది ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి. ఎందుకు అవ్వాలి చూడండి. ఇక్కడ నాకు చూసారా, మీరు ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి అప్లై చేసేటప్పుడు, అది అక్కడ చెప్తుంది అనమాట. మన మిస్టేక్ ఏంటి, మొబైల్ నెంబర్ ఇందాక మనం ఎంటర్ చేసిన దానిలో 0 ఉంది ఫస్ట్. ఓకేనా? దానివల్ల అవలా. చూసారా, ఇక్కడ మనం ఇక్కడ రిజిస్టర్ కొట్టగానే మనం ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి OTP వెళ్ళిపోయింది. సో, ఆ OTP కనుక ఇక్కడ మనకి ఎంటర్ చేసేసుకుంటే ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా రిజిస్టర్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో, అలా రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ నేము, పాస్వర్డ్ వస్తాయి. సో, యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చిన తర్వాత మనం తర్వాత వెంటనే లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు మనం. సో, ఈ కంటిన్యూ అయిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ తర్వాత నార్మల్ డీటెయిల్స్ అడుగుతుంది నెక్స్ట్ పేజ్లో. లైక్ ఏంటంటే మీ యొక్క లైక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ ఫీజ్ డీటెయిల్స్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ క్వాలిఫికేషన్లో వచ్చేసరికి మీది ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఆ ఎక్స్పీరియన్స్ ఒక క్వాలిఫికేషన్, లేదా మీ యొక్క బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటిది,
అన్నీ అడుగుతదనమాట. ఈ డీటెయిల్స్‌లో మెయిన్‌గా ఏం అడుగుతదంటే, ఈ సెకండ్ ఫీల్డ్ అంటే ఇది రిజిస్టర్ అయిన తర్వాత వస్తదనమాట. ఇది అంటే నాకెవరు రిజిస్టర్ చేసేవాళ్ళు లేరు కాబట్టి నేను ప్రెజెంట్ రిజిస్టర్ చేసైతే ఏం చూపిచ్చట్లేదు మీకు. సో, మీరు గనక రిజిస్టర్ చేసుకుంటే ఇదంతా సింపుల్ ప్రాసెసే. మీకంత కష్టమైతే ఏమి ఉండదండి. లేదు మీరు రిజిస్ట్రేషన్ ఇది మొత్తం క్లియర్‌గా మాకు చూపిచ్చండి. ఎవరో ఒకళ్ళది బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నంటే నేను ఇంకో వీడియో అనేది సింపుల్ వీడియో చేస్తాను. నా కమెంట్ సెక్షన్‌లో మీరు కమెంట్ చేయండి కావాలంటే గనక. ఓకేనా? అక్కడ డీటెయిల్స్ అని ఉంది చూసారా పైన? ఆ డీటెయిల్స్ అంటే ఏం లేదు అక్కడ. జస్ట్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారని అడుగుతదక్కడ. 3 పోస్ట్స్ ఇప్పుడు మన 3 పోస్ట్స్‌కి పడింది కదా నోటిఫికేషన్ ఇది. అది ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్‌కి అప్లై చేయడం. నెక్స్ట్ క్వాలిఫికేషన్ లైక్ పోస్ట్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఉందా లేదా? అప్‌లోడ్స్ అంటే మీరిక్కడ సాఫ్ట్ కాపీస్ అప్‌లోడ్ చేయాల్సినవి ఉన్నాయి గదా! ఆ అప్‌లోడ్స్ లైక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ అప్‌లోడ్ చేసుకోవాలనమాట. నేను మీకు చెప్పాను గదా! ఆధారు, పాను ఇవి. నెక్స్ట్ ప్రివ్యూ మొత్తం అయిన తర్వాత ప్రివ్యూ చేసేసి నెక్స్ట్ పేమెంట్ చేయటం. ఈ అప్లికేషన్‌కి పేమెంట్ వచ్చేసి టోటల్ రూ. 750 అండి. ఆ రూ. 750 పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.